రీసెంట్గా విడుదలైన సలార్ ట్రైలర్ను యూట్యూబ్లో 4K రెజల్యూషన్లో చూస్తే మీరు నిజంగా షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే విజువల్స్ అంత క్లారిటీగా కనిపిస్తున్నాయి. అంత చీకట్లోని కూడా క్లారిటీగా రావడానికి కారణం ఈ షూటింగ్కి సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ యూజ్ చేసిన కెమెరా. సలార్ షూటింగ్ కోసం భువన్ గౌడ అప్డేటెడ్ టెక్నాలజీతో కూడిన అత్యంత ఖరీదైన కెమెరాను ఉపయోగించారట. దీన్ని ఆరీ అలెక్సా 35 అనే కెమెరా ఉపయోగించి సలార్ సినిమాని తెరకెక్కించారు. ఇది ఆరీ బ్రాండ్లోనే బెస్ట్ కెమెరాగా పిలువబడే అలెక్సా మినీ 35 కంటే బెటర్గా సెన్సార్ అండ్ కలర్ గ్రేడింగ్ తో కూడిన కెమెరా. ఈ కెమెరాను ఉపయోగించి కొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా షూట్ చేశారు. అలెక్సా 35 కెమెరా కాస్ట్ దాదాపు 65 లక్షలు అండ్ కెమెరాకు సంబంధించిన కొన్ని లెన్సులు, కెమెరా పార్ట్స్ ధరలన్నీ కలిపితే 2 కోట్లు దాటిపోతుందంట. ఇంత కాస్ట్లీ కెమెరాతో సలార్ను తెరకెక్కించాడు భువన్ గౌడ. ఈ కాస్ట్కి తగ్గట్టుగానే సీన్స్ని అద్భుతంగా షూట్ చేసినట్టు ట్రైలర్లో కనిపిస్తుంది. ఈ అలెక్సా 35 కెమెరాకి చాలా ఫీచర్స్ ఉన్నాయి. అలెక్సా 35 ఏ కెమెరాలు అందించని అద్భుతమైన క్వాలిటీ ఫుటేజ్ని అందిస్తుంది. వివిధ రంగులను ఉన్నట్టుగా గుర్తించి వాటిని దాదాపు ఖచ్చితంగా బంధిస్తుంది. ప్రపంచంలోని ఏ కెమెరా కూడా ఈ కెమెరా అంత కాన్ఫిడెంట్గా వేరే కెమెరాలు కలర్స్ని క్యాప్చర్ చేయలేవు. అలెక్సా 35ని తయారు చేసిన ఆరీ కంపెనీ ఇది తెలిపింది. ఈ కెమెరాతో షూటింగ్ కలర్ గ్రేడింగ్ని ఈజీ చేస్తుంది. మరింత ప్రయోగాలు చేయడానికి యాక్సెప్ట్ చేస్తుంది. బ్లర్ బ్యాక్గ్రౌండ్లో కావాల్సిన కలర్ సెలెక్షన్ అన్నీ చాలా షార్ప్గా వచ్చేలా ఈ కెమెరా షూట్ చేస్తుంది. ఈ కెమెరాను ఉపయోగించిన భువన్ గౌడ బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్లోనే ఈ సినిమాను షూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బ్యాట్స్మెన్ కైండ్ ఆఫ్ బ్లాక్ బ్లర్ బ్యాక్గ్రౌండ్ని ఉపయోగించారు. భువన్ గౌడ మాట్లాడుతూ ఈ కెమెరాతో షూట్ చేసిన సీన్స్ని మల్టీప్లెక్స్ స్క్రీన్స్ పైన అద్భుతంగా కనిపిస్తాయి. అలెక్సా 35 ఉపయోగించి ఇప్పటికే కొన్ని హాలీవుడ్ సినిమాలు షూట్ చేశారు. సలార్ తరహాలోనే బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈక్వలైజర్ 3 సినిమాని అదే కెమెరాతో తెరకెక్కించారు. మరికొన్ని టాప్ సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ కెమెరాను ఉపయోగించి షూట్ చేశారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.